జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? క్రిమినల్లీ టార్గెటెడ్ బై తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ ఇద్దరి మీద మాత్రమే దొంగ పట్టాల అలిగేషన్ వస్తుంది. సంవత్సరం ఎందుకు పట్టింది మీకు అంటున్నా? గోడౌన్లో కేసులో మీ సతీమణి నేరుగా పోలీసుల విచారణ అటెండ్ కావాల్సి వచ్చింది. సీజ్ ద షిప్ అన్నాడు. మళ్ళీ ఆ షిప్ నుంచి బయటకు వచ్చినాయి. ఎవరి మీద కేసు లేదు. బెయిల్ వచ్చాక తీసుకెళ్లి స్టేషన్లో 4 గంటలు కూర్చోబెట్టారు. అమరావతి వేశ్యల రాజధాని అన్న కామెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? వేశ్యల రాజధాని అన్నమాట తప్పు కదా నేను అది. పార్టీలో నంబర్ 2గా చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మీడియా ముందుకు వచ్చేమంటున్నారు, శంకర్ తెగోళ్ళు కాబట్టి ఇట్లా చెప్పులతో కొడతారని ఆడవాళ్ళని అంటాం అనేది ఈ సమాజానికి మంచిదా అని అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు విచక్షణ కలిగినోడే కానీ విచక్షణ లేనటువంటి రాజకీయ నాయకుడు ఏం కాదు. భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు వల్లభనేని వంశీ గారు అలా మాట్లాడటం, నన్ను క్షమించి అక్క అని చెప్పి మాట్లాడాడు. అది ఎవరికి అక్కర్లేదు. వచ్చే ఎన్నికలకి మళ్ళీ సేమ్ టీం కలిసి ఎన్నికలకి వెళ్ళే అవకాశం ఉందనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటాడు. మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. నాని గారు బేసిక్గా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. జైలు అయినా, కేసు అయినా, లేదా నా మీద చిమ్మేటువంటి విషయాన్ని ఎదుర్కోవడానికైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అంటే ఇవాళ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడింది విన్న తర్వాత నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఏంటి అసలు ఈ ఇళ్ల పట్టాల గోళ, నకిలీ ఇళ్ల పట్టాలు గుర్తించాల్సిన అవసరం, ముద్రించాల్సిన అవసరం, పంచిపెట్టాల్సిన అవసరం ఏంటంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు అర్థం కాదు అసలు ఆ లాజిక్ ఏంటనేది. వాళ్ళ అమాయకత్వానికి నమ్ముకోవాలా, లేదా ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసు పెట్టి నా నోరు మూయించాలా, లేదా కక్ష సాధింపు. ఒక మర్డర్ కేసులో నేను వైసీపీ గవర్నమెంట్లో మోకా భాస్కరరావు గారి మర్డర్ కేసులో నన్ను ముద్దాయిగా వచ్చాను కాబట్టి, లేకపోతే ఆ కక్ష తీర్చుకోవాలా. నేను అప్పుడు అంటే మర్డర్లో మాజీ మంత్రి చేసినంత మాత్రం మర్డర్లో పాత్ర పోలీసులకు ఉంటే ఎందుకు వెళ్తారు? వదలరు కదా. దానికి మించి చెప్తే దానికి అంటే నీకెలా అంటే ఆయన ఇప్పటికి ఈ సంవత్సర కాలంగా బోళన్ సార్లు మాట్లాడాడు లౌడ్గా. పేరుని నన్ను లోపలేస్తా, పేరుని నన్ను అరెస్ట్ చేస్తా, రేపు ఎల్లుండి మొత్తం ఇంట్లో ఊసలు లెక్కెట్టిస్తాయి అని మాట్లాడారు. నిన్నగాక మొన్న బీచ్ ఫెస్టివల్ మీటింగ్ జరిగితే అక్కడ కూడా ఆయన తరపు ఉన్నటువంటి ఒక గెస్ట్ వహించాడు. మాజీ ఎమ్మెల్సీ గారా మరి అది కూడా చేశాడు లేదు, ఆర్టీసీ చైర్మన్ చేసినట్టు వరలరామయ్య వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే. ఆయన వచ్చి మాట్లాడతాడు నా మీటింగ్లో, తొందరలోనే మీరు కొల్లు రవీంద్ర కళలో ఆనందం చూస్తారు, ఒకటి జరగబోతుంది అని మాట్లాడతాడు. ఇది అంటే బందర్లో ఏదైనా డెవలప్మెంట్ చేసో ఈ రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగితే కళ్ళలో ఆనందం కనపడటం వేరు. లేదా బాగా సారా అమ్మాం, మా ప్రభుత్వం వచ్చాక ఎక్కువ బ్రాందీ షాపులు ఇచ్చాం, నేను ఎక్సైజ్ మంత్రిని, నా మంత్రిత్వ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా నేను ఎక్కువ బ్రాందీ షాపులు ఇరవగలిగాను, ఎక్కువ బ్రాందీ షాపులు తెరవగలిగాను, ఎక్కువ బార్లు పెంచగలిగాను, ఎక్కువ సీసాలు అమ్మించగలిగాను, లేదా నాణ్యమైన మందు బాగా జనాలకు తాగించగలిగాను, 99 రూపాయలకే బ్రాందీ అమ్మించగలిగాను అనే దాంట్లో ఆయన ఆనందం పొందట్లేదండి. నన్ను అరెస్ట్ చేస్తే ఆనందం పొందుతాడు, ఆయన కళ్ళలో ఆనందం కనపడద్దని వాళ్ళ ఎమ్మెల్యే తండ్రి చెప్తున్నాడు. ఆయనతో రోజు తిరిగేటువంటి వాళ్ళ పార్ట్నర్, ఇసుకలో పార్ట్నర్ అయిన ఆ తోటి శాసనసభ్యుడి తండ్రి చెప్తున్నాడు. అంటే అరెస్ట్ అనేది వాళ్ళ లక్ష్యంగా కనపడుతుంది. ఒకవేళ మీ లక్ష్యం అరెస్ట్ అయితే న్యాయస్థానాలు ఉన్నాయి, మా పార్టీ ఉంది, పోరాటం చేస్తాం, న్యాయస్థానాలని ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా న్యాయం పొందుతాం అనేది మా ఆత్మవిశ్వాసం. అంటే ఇది కొల్లు రవీంద్ర గారు ప్రతీకారంతో ఆయన మీరు అరెస్ట్ చేయించారు కాబట్టి మోకా భాస్కర్ మర్డర్ కేసులో మిమ్మల్ని జైలుకు పంపించాలని ఆయన అనుకోవటం వల్ల ఇది జరుగుతుందంటారా? లేకపోతే రెడ్ బుక్లో అంటే అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు, రెడ్ బుక్లో మీ పేరు ఉందనుకుంటున్నారా? పైనుంచి కేసులు ఎతకమని చెప్తున్నారు, వీళ్ళు ఎతికి సమాచారం అది ఉందని ఇదిలో. అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మచిలీపట్నంలో పేదలకు ఇచ్చిన పట్టాల మీద భూమి కొనుగోలు చేస్తే ఆ భూమి మీద అందరితో ఎంక్వైరీ చేశారు. ప్రతి ఒక్కరిని రైతుని వెళ్ళి నువ్వు ఎంత కమ్మావు, నీకు ఎంత ఇచ్చారు, నువ్వెంత ఇచ్చావు అయ్యి అని చెప్పి. మేము ఎవరికి నయా పైసా లంచం ఇవ్వలేదండి, సరాసరి మా అకౌంట్లో డబ్బులు వేశారు, మేమే తీసుకున్నాం, మాకెవడికి మమ్మల్ని ఎవడు అడగలేదు, మేము ఇవ్వలేదని చెప్పారు. అది క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత నా పేరు మీది, నా భార్య పేరు మీది, నా కొడుకు పేరు మీది, లేదా మా అత్తమామల పేరు మీది, లేదా మా కుటుంబ అంటే మా బంధువుల పేరు మీది
లేదా మచిలీపట్నంలో నాతో పాటు తిరుగుతున్న ఒక 70 మంది వాళ్ళ ఆస్తుపాస్తులన్నింటినీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించారు. వీళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కొంటాకి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎవరు చేశారు, వీళ్ళకి ఎవరన్నా ఆర్థిక సాయం అంటే వైట్ సపోర్ట్ ఏమైనా చేశారా, ఈ ఆస్తులు ఎక్కడి అని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వీళ్ళ మా ఆస్తుల్లో ఏమన్నా అంటే నాకు కానీ లేకపోతే నాతో పాటు తిరిగి ఒక 70 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి ఆస్తుల్లో లేకపోతే ఏమన్నా గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయా, ఏమైనా ఆక్రమించారా, అది ఇది లేదండి. క్షుణ్ణంగా అన్నీ అయిపోయినాయి, అన్ని స్క్రూటినీలు అయిపోయినాయి. నా మీదకి ఈడీని పంపించారు. కుల రవీంద్ర గారు చెప్పాడు, రేపో మాపో ఈడీ వస్తుంది, ఈడీ అరెస్ట్ చేస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ జైలు వేస్తుందని చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఇన్వెస్టిగేషన్లో మా ఆడిటర్కి నోటీస్ ఇచ్చారు, అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు అడిగిన కొర్రీలన్నిటికీ తీసుకెళ్ళి సమాధానాలు చూపించారు. ఈడీ అయిపోయింది, ఈడీ ఎంక్వైరీ ముగిసిపోయింది. ఇన్ని సంవత్సర కాలంగా నన్ను వేధించడానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. అవన్నీ నాకు తెలుసు, ప్రపంచానికి తెలిసేట్టుగా ఆయనే మాట్లాడాడు. ఇదిగో ఇది వస్తుంది, అది వస్తుంది, రేపు వస్తుంది, ఏలుండి అయిపోతుంది, రేపు అరెస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు బోళని సార్లు కదా అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. ఈనాడులో రాయించారు దొంగ పట్టాలని చెప్పని. దొంగ పట్టాలు అసలు అవసరం ఏంటి అని అడుగుతున్నాను. ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి భూమి కొనుగోలు చేయమని చెప్పని, కొనుగోలు చేసి పంచిపెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్కి వ్యక్తిగతంగా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారు నా దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా మీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఉంటే అన్ని పట్టాలు కొనండి, భూమి కొనమని చెప్పారు. ప్రభుత్వ భూమిలో ఇవ్వటానికి ప్రయత్నం చేయబాకండి, అక్కడ నేను ఎలక్షన్ హామీ ఇచ్చానని చెప్పి జగన్ గారు చెప్పారు. కాబట్టి మొత్తం భూమి ఎక్కడ గైడ్ చేయండి అన్నారు. బందర్ నానుకుని భూమి కొనండి అని చెప్పాను. ఎందుకని బందర్ నానుకుని కొనమన్నాం? మనం ఇచ్చే పట్టా ప్రతి పేదవాడిది కూడా కూలి పని చేసుకోవటమా, లేదా పచ్చి పని చేసుకోవటమా, లేదా ఎక్కడో అక్కడ గుమ్మస్తా పని చేసుకోవటమా? వీళ్ళందరూ అంటే బందర్ మీద ఆధారపడి బందర్ ప్రజల యొక్క ఇళ్లలోనూ, దుకాణాల్లోనూ, లేకపోతే షాపుల్లోనూ, లేకపోతే కార్ఖానాల్లోనూ ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మరి అప్పుడు ఏమంటే బందరికి ఆనుకుని ఉండాలి. మనం తీసుకెళ్లే 10 కిలోమీటర్ల అవతల ఇస్తే రేపు భోజనం ఎట్లా? వీడు అక్కడికి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? అడిగి భోజనం ఇక్కడ దొరుకుతుంటే, కూలి ఇక్కడ అవకాశం ఉంటే ఎందుకు వెళ్తాడు? కాబట్టి బందర్ని ఆనుకుని, బందర్ మున్సిపాలిటీ సరిహద్దులోనే రాడార్ కేంద్రం పక్కనే విశ్వబ్రాహ్మణ కాలనీని ఆనుకుని, లేదా నవీన్ మెట్ల కాలనీని ఆనుకుని మొత్తం అంతా కూడా సుమారుగా ఒక 300 ఎకరాలు, 320 ఎకరాలు అక్కడ కొనుగోలు చేసి ఒక 1500 చిల్లర మందికి అక్కడ ఇవ్వడం జరిగింది. బందర్లో ఉన్న బెనిఫిషరీస్ అందరికీ. అట్లాగే గిలకల దిండి మొత్తం మత్స్యకారులు సముద్రంలోకి వేటకెళ్ళి బతుకుతారు. వాళ్ళకి ఆ ఊరు పుట్టిన తర్వాత గిలకలి దిండి అనే గ్రామం ఎన్నో వందల సంవత్సరాల క్రితం పుట్టింది. ఆ ఊర్లో మొదటిసారి ఒక ప్రభుత్వం పట్టా ఇచ్చింది ఫస్ట్ టైం. 25 ఎకరాలు కొనుగోలు చేసి సుమారుగా 1000 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. బందరకోట అంతా యాదవులు ఉంటారు ఎక్కువగా. వాళ్ళందరూ కూడా పాలు పితుక్కుని పాలు తీసుకెళ్లి బందర్లో అమ్ముకుంటా ఉంటుంది. వాళ్ళు మా దగ్గరే కావాలని చెప్పారు. అక్కడే భూమి కొనుగోలు చేసి ఇచ్చాం. ముస్తాఖాన్పేటలో పాచి పనులు చేసుకున్నాం, లేకపోతే వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు కూలి పనికి వెళ్ళో, లేదంటే కనుక ఆ పేటలో కొంతమంది చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు, లేకపోతే పాతిని ఏరుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్ల పక్కనే భూమి కొనుగోలు చేసి పంచిపెట్టడం జరిగింది. అట్లాగే ములింగిపాలెం ఉంది. వాళ్ళందరూ బందర్లోని మత్స్య కార్మికులు, అంటే మార్కెట్లోకి వెళ్ళి చేపలు అమ్మటం, చాట పెట్టి, లేదా ఆ చేపలు బాగు చేసి అంటే దాన్ని ముక్కలు చేసి కస్టమర్కి ఇచ్చి డబ్బులు తీసుకోవటం. అలా చిన్న చిన్న బతుకులు. వాళ్ళ మా దగ్గరే కావాలన్నారు, వాళ్ళ పక్కనే కొనిచ్చాం. దేవాంగులు ఉన్నారు, మగ్గం మీద నేర్చి బతుకుతారు. వాళ్ళందరూ మాకు మగ్గాలు ఇవన్నీ మేము బయట పేటకి వెళ్ళి ఉండలేండి, మా పేట పక్కనే కొనమన్నారు. అక్కడే 4 రోజులు ఆలస్యమైనా సరే కొన్ని వాళ్ళందరూ కూడా అక్కడే ఇచ్చాం. సుమారు 400 చిల్లర మందికి. శారదానగర్లో దళితులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ వాళ్ళందరూ ఉన్నారు. కాళేకన్పేట కానీ, దేశాయపేట కానీ, వాళ్ళందరికీ అక్కడే కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది.